హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలతాస్ న్యూట్రివెల్. ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూడబోతున్నాం. ప్రోటీన్ అంటే ఏంటి, వెయిట్ లాస్లో ప్రోటీన్ రోల్ ఏంటి, మజిల్ హార్మోన్స్ మెటబాలిజం మీద ఇంపాక్ట్, అండ్ ఇండియన్ డైట్లో ప్రోటీన్ ఎందుకు తక్కువగా ఉంది, డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఎంత. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, డైట్ వ్యూ చేంజ్ అవుతుంది. వాట్ ఈజ్ ప్రోటీన్? ప్రోటీన్ అంటే జస్ట్ బాడీ బిల్డర్స్ కోసమే కాదు. ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. వీటితో మన బాడీ మజిల్ రిపేర్ చేస్తుంది, హార్మోన్స్ ఎంజైమ్స్ క్రియేట్ చేస్తుంది, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేస్తుంది, హెయిర్ స్కిన్ నెయిల్స్ మెయింటైన్ చేస్తుంది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే ప్రోటీన్ ఈక్వల్ టు బాడీ బిల్డింగ్ మెటీరియల్. నెక్స్ట్, ప్రోటీన్ అండ్ మెటబాలిజం. ప్రోటీన్కి ఒక స్పెషల్ ప్రాపర్టీ ఉంది, థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. ప్రోటీన్ తింటే 20-30% క్యాలరీస్ డైజెషన్లోనే బర్న్ అవుతాయి. కార్బోహైడ్రేట్స్లో 5-10%, ఫ్యాట్స్లో 0-3%. ప్రోటీన్ తింటే మెటబాలిజం ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఈట్ ప్రోటీన్ అండ్ బర్న్ మోర్ క్యాలరీస్. నెక్స్ట్ పాయింట్, ప్రోటీన్ అండ్ వెయిట్ లాస్. మీలో ఎవరైనా నేను ఎంత తక్కువ తిన్నా ఇంకా వెయిట్ తగ్గట్లేదు అని అనుకుంటున్నారా? సో దానికి రీజన్ ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? దట్ ఈస్ ప్రోటీన్ డెఫిషియన్సీ. ప్రోటీన్ మీ డైట్లో తక్కువ ఉండడం వల్ల వెయిట్ తగ్గరు. మీ డైట్లో ప్రోటీన్ సఫిషియెంట్గా ఉంటే హంగర్ స్లోగా వస్తుంది, షుగర్ క్రేవింగ్స్ తగ్గుతాయి, ఓవర్ ఈటింగ్ కంట్రోల్గా ఉంటుంది. హై ప్రోటీన్ మీల్ ఈక్వల్ టు లాంగ్ టైమ్ ఫుల్ఫిల్లింగ్ ఈక్వల్ టు లెస్ జంక్ ఫుడ్. అంటే మీ డైట్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆకలి ఉండదు, చాలాసేపు ఫుల్గా ఉంటుంది మీ స్టమక్ ఫుల్గా ఉండడం వల్ల మీకు క్రేవింగ్స్ అనేవి రావు. సో జంక్ ఫుడ్ అనేది తినరు. అందుకే ప్రోటీన్ రోల్ వెయిట్ మేనేజ్మెంట్లో చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ పాయింట్, ప్రోటీన్ అండ్ మజిల్. వెయిట్ లాస్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే మజిల్ లాస్ అయితే మెటబాలిజం స్లో అవుతుంది, వెయిట్ ఈజీగా మళ్ళీ పెరుగుతుంది. ప్రోటీన్ మజిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఈవెన్ వాకింగ్ ప్లస్ హోమ్ వర్కౌట్ చేసినా కూడా. సో మీ డైట్లో సఫిషియెంట్ ప్రోటీన్ ఉంటే ఈ మజిల్ లాస్ అనేది జరగకుండా ఉంటుంది. నెక్స్ట్, ఇండియన్ డైట్ అండ్ ప్రోటీన్ గ్యాప్. మన ఇండియా డైట్లో ప్రాబ్లం ఏంటంటే రైస్, రోటీ ఎక్కువ తీసుకుంటాం, ప్రోటీన్ తక్కువ తింటాం. యావరేజ్ ఇండియన్ ఓన్లీ 0.6-0.7 grams ఆఫ్ ప్రోటీన్ తింటున్నారు. బట్ యాక్చువల్ రిక్వైర్మెంట్ 1-1.2 grams పర్ బాడీ కేజీ వెయిట్. యూజువల్గా మన ఇండియన్ డైట్లో 1 వెజిటేబుల్ కర్రీ అండ్ రైస్, ఈ 2 మాత్రమే ప్రిఫర్ చేస్తారు లంచ్కి. అండ్ మోస్ట్లీ వీక్లీ ఒక 1 time 2 times అలా దాల్ ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇదే ప్రోటీన్ డెఫిషియన్సీకి కారణం అవుతుంది. సో డైలీ 1 cup దాల్ కంపల్సరీ అని తెలుసుకున్నప్పుడే మన హెల్త్ అనేది మనం కాపాడుకోగలుగుతాం. నాట్ ఓన్లీ ఇన్ లంచ్, మన ప్రతి మీల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని మీల్స్లో కూడా ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. ఇన్ కేస్ మీ డైట్లో ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే ఈ సిమ్టమ్స్ మీరు ఖచ్చితంగా చూస్తారు. ఫస్ట్ వన్, హెయిర్ అనేది గ్రోత్ ఉండదు, హెల్దీగా ఉండదు, థిన్గా ఉంటుంది. సో హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వస్తాయి. అండ్ నెక్స్ట్, వెయిట్ త్వరగా పెరుగుతారు. అండ్ వెయిట్ తగ్గాలి అనుకునేవారు అసలు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెయిట్ అనేది తగ్గరు. అండ్ స్కిన్, నెయిల్స్, ప్రతి ఒక్క మన బాడీ పార్ట్లో రిపేర్ కానీ హెల్దీగా అవ్వాలన్నా ప్రోటీన్ అనేది చాలా ముఖ్యము. అండ్ ప్రోటీన్ తక్కువగా తినే వాళ్ళకి ఇమ్యూనిటీ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఫ్రీక్వెంట్గా కోల్డ్, కాఫ్ ఇలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డైలీ మన డైట్లో ప్రోటీన్ కరెక్ట్గా ఉంటే మనం యంగ్గా, హెల్దీగా, మంచి బాడీ షేప్తో అండ్ స్ట్రాంగ్ ఇమ్యూనిటీతో ఉంటాము. ఇన్ కేస్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే కంప్లీట్లీ ఆపోజిట్, చిన్న ఏజ్లోనే ఎక్కువ ఏజ్ కనిపించడం, చాలా లావ్ అయిపోవడం, అండ్ వెయిట్ రిడక్షన్ ఉండకపోవడం, ఫ్రీక్వెంట్గా హెల్త్ ఇష్యూస్ రావడం. కంప్లీట్గా చెప్పాలంటే మన బాడీ పైన మనకి కరెక్ట్ సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే. సో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే ఆల్రెడీ చెప్పాను కదా, వెయిట్ గెయిన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఆటోమేటిక్ మన బాడీ మీద మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుంటాం, మంచి బాడీ షేప్ ఉండాలి, యంగ్గా ఉండాలి అనుకుంటాం. సో ఇవన్నీ కావాలంటే మీ డైట్లో ప్రోటీన్ చెక్ చేసుకోండి. డెఫిషియెంట్గా ఉంటే కంపల్సరీ డైలీ ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకోండి. సో దీస్ ఆర్ ద బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాంటి దాంట్లో చాలా హైగా ఉంటుంది ప్రోటీన్. అండ్ వెజిటేరియన్స్ అయితే మీరు దాల్స్, లెగ్యూమ్స్, పన్నీర్, కర్డ్
యోగర్ట్, సోయా చంక్స్, సోయా ప్రొడక్ట్స్, స్ప్రౌట్స్, నట్స్, సీడ్స్ ఇలాంటి దాంట్లో తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో జనరల్గా ప్లాంట్ ప్రోటీన్ కంప్లీట్ కాదు అని అంటారు. ప్లాంట్ ప్రోటీన్లో అన్ని అమైనో యాసిడ్స్ ఉండవు. సో కంపేర్ టు యానిమల్ ప్రోటీన్లో అన్ని అమైనో యాసిడ్స్ ఉంటాయి. బట్ ప్లాంట్ ప్రోటీన్లో 1 లేదా 2 తక్కువ ఉంటాయి. సో అందుకని కంప్లీట్ ప్రోటీన్ కాదు అని అంటారు. బట్ యాక్చువల్లీ రియాలిటీ ఏంటంటే నిజానికి ఒక 1 ఆర్ 2 అమైనో యాసిడ్స్ ప్లాంట్ సోర్స్లో తగ్గినా దాన్ని మనము కంబైన్ చేసుకొని వేరే ఫుడ్తో కంబైన్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్. ఎగ్జాంపుల్ రైస్ ప్లస్ దాల్, రోటీ ప్లస్ చనా, ఇడ్లీ ప్లస్ సాంబార్ ఇలా కాంబినేషన్లో తీసుకుంటే మనకు కూడా మంచి క్వాలిటీ ప్రోటీన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో సీరియల్స్ అండ్ పల్సెస్ కాంబినేషన్స్లో మీల్ తీసుకుంటే వెజిటేరియన్స్ కూడా ఖచ్చితంగా క్వాలిటీ ప్రోటీన్ అనేది వస్తుంది. సో హౌ మచ్ ప్రోటీన్ డూ వీ నీడ్ డైలీ? సింపుల్ ఫార్ములా: వెయిట్ లాస్ అండ్ నార్మల్ రిక్వైర్మెంట్ 1 to 1.2 gram per kg body weight. Active or muscle building 1.5 gram per kg body weight. Example 60 kg person mostly 60 to 72 gram protein requirement ఉంటుంది. సో వెన్ టు ఈట్ ప్రోటీన్? బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ లంచ్ అండ్ డిన్నర్లో బ్యాలెన్స్డ్గా ఉండాలి. వర్కౌట్ తర్వాత ప్రోటీన్ ఇంపార్టెంట్. సో ఫైనల్ మెసేజ్ అబౌట్ ప్రోటీన్: ప్రోటీన్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్, బట్ వితౌట్ ప్రోటీన్ నో వెయిట్ లాస్, నో స్ట్రెంగ్త్, నో లాంగ్ టర్మ్ హెల్త్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సాయిలత న్యూట్రివెల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ సైన్స్ బేస్డ్ న్యూట్రిషన్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను.